పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ దివ్య కారుణ్య పండుగ శుభాకాంక్షలు. పాస్కా రెండవ ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారంగా మనం తల్లి శ్రీసభ కొనియాడుతుంది. ఎందుకనగా పునీత పౌస్తిని అమ్మగారికి యేసు ప్రభువే స్వయంగా తన కరుణను గురించి ప్రకటించమని, పాస్కా రెండవ ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారంగా ప్రకటించమని ఆమెకు తెలియజేసి ఉన్నారు. ఆమె డివైన్ మర్సీ ఇన్ మై సోల్ అనే పుస్తకంలో రాసింది. ఇక ఈ పాస్కా రెండవ ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారంగా ఎందుకు కొనియాడుతున్నాము అంటే, మొదటగా ఈ పండుగ రోజు ఎవరెవరైతే చక్కని పాప సంకీర్తన చేసి దివ్య సత్ప్రసాదం లోకుంటారో అనేక వరాలను పొందుతారు, వాళ్ళు ఆనందాన్ని చవిచూస్తారు. రెండవదిగా ఈ దివ్య కారుణ్య ఆదివారం పూట పరలోకపు ద్వారములు దివ్య కారుణ్య ప్రభు పరలోక ద్వారాలన్నీ తెరిచి ఉంచుతారు. అందుకొరకే మనం ఈ దివ్య కారుణ్య ఆదివారాన్ని కొనియాడుతున్నాం. మూడవదిగా ప్రభు తన దగ్గరికి రమ్మని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఎవరెవరైతే ప్రభువును ప్రేమిస్తుంటారో వారందరూ ఆయన కారుణ్య ప్రేమను చవి చూడగలుగుతారు. అదే ప్రభు ఆశిస్తున్నారు. విలాప గీతాలు 3:25లో తనను నమ్మువారికి తనను వెదుకు వారికి ప్రభు మేలు చేయను. పునీత పౌస్తిని అమ్మగారితో ప్రభు చెప్పిన మాట, నేను కఠోరమైన శ్రమలను అనుభవించి మరణించినప్పటికీ కూడా ఇంకా అనేక ఆత్మలు నశించిపోతున్నాయి, ప్రతి ఆత్మ కూడా రక్షించబడాలని నా కోరిక అని పౌస్తిని అమ్మగారికి తెలియజేసి ఉన్నారు. అవును ప్రియులారా, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ ప్రభు దగ్గరికి తిరిగి రావాలని, ఆయన కరుణా సంద్రములో మునిగి తేలాలని, ఆయన ప్రేమను చవి చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే విలాప గీతాల్లో ప్రభు ప్రేమ గతించదు అని చెప్పబడి ఉంది. ఆ దివ్య కారుణ్య ప్రభు ప్రేమను చవి చూడాలి అని అనుకున్నప్పుడు మనం ముఖ్యంగా ఆ ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. విరిగి నలిగిన హృదయంతో ప్రభు దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు మనల్ని తన హక్కును చేర్చుకుంటాడు, మన పాపాలు మన్నిస్తాడు, మనల్ని మోక్ష రాజ్యంలోకి చేర్చుకుంటాడు. అందుకే కుడి ప్రక్కనున్న దొంగ పశ్చాత్తాపడి ఉన్నప్పుడు ఆయన పశ్చాత్తాపాన్ని చూసిన ప్రభు ఆయన కుడి ప్రక్కనున్న దొంగ అడిగి ఉన్నారు, ప్రభు మీరు మీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకోండి అంటే, ఆయన కారుణ్య ప్రేమను మరణపు గడియల్లో కూడా ఆయన చూపించి ఉన్నారు. ప్రియులారా, అదే యేసు ప్రభువుని అందుకే కరుణామయుడు అంటారు. మత్తయి శుభవార్త 5:7లో దయా కరుణ ప్రభువులో ఉన్నాయి, దయామయులు ధన్యులు వారు దయను పొందెదరు. యేసు ప్రభువుల మనం కూడా కరుణను మనం చూపించగలిగినప్పుడు మన జీవితాలలో గొప్ప ఆనందాన్ని మనం చవిచూస్తాం, ప్రభు ప్రేమను చవిచూస్తాం. ప్రియులారా, ఈ దివ్య కారుణ్య మహోత్సవ పండగ పూట పౌస్తిని అమ్మగారికి ప్రభు చెబుతున్నారు, ప్రతి ఆత్మ నా దగ్గరికి రావాలి, ప్రతి ఒక్కరూ నా ప్రేమను చవి చూడాలి, ప్రతి ఒక్కరూ నా కారుణ్యాన్ని పొందాలని ఈ ఆదివారాన్ని స్థాపించడం జరిగింది. అందుకొరకే ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమించుతున్నారు. రెండవది, నూతన వేదం పూర్వపు నిబంధనలో చూసినట్లయితే, నూతన వేదాన్ని గురించి చూసినట్లయితే కరుణ నరావతారం ఎత్తిన శుభవేళ. పాత నిబంధనలో మనం చూసినట్లయితే తండ్రి ప్రేమ ఉంది, తల్లి ప్రేమను మనం చూస్తున్నాం. అందుకే యెషయా 49:15లో స్త్రీ తన పసికందును మర్చిపోయినా మర్చిపోవచ్చునేమో కానీ తన ప్రేగును పుట్టిన బిడ్డ మీద జాలి చూపుకుంటునిచ్చునేమో కానీ నేను మాత్రము నిన్ను మరువను అంటున్నారు. కాబట్టి ప్రభు కరుణ నీవు నేను చెవి చూడడానికే ఈ కారుణ్య ఆదివారం మనం కొనియాడుతున్నాం. ఆయన కరుణా ప్రవాహం మనందరిపై రావాలని,
ఆయన కరుణలో మన పాపాలు కల్మషాలన్నీ కడిగివేయబడాలని మనం ప్రార్థించాలి ప్రియులారా. ఇక పౌస్టిని అమ్మగారు జీవితం 33 సంవత్సరాల వయసులోనే తన జీవితాన్ని ముగించుకుంది. ఈలోగా ప్రభు అనేక దర్శనాలు ఇచ్చి ఇవన్నీ గ్రంథస్థం చేసి ప్రజలకు తెలియజేయమని కోరి ఉన్నారు. పౌస్టిని అమ్మగారు నరకం గురించి 7 విషయాలు చెబుతారు. నరకములో దేవుడు ఉండడు, నెంబర్ 1. రెండవది, నరకములో శాశ్వత పశ్చాత్తాపం ఉంటుంది. నరకములో పరిస్థితులు మారవు, నిరీక్షణకి తావు లేదు అంటది. నరకములో భయంకరమైన దుర్వాసన కలిగి ఉంటారు. నరకములో నిత్యము దేవదూషణలు అన్నీ ఉంటాయి. నరకములో శాపము ఉంటుంది. నరకములో నిరీక్షణకి చోటు లేకుండా ఉంటుంది. ఆత్మలు దహించు అగ్నిలో మలమల మాడుతుంటాయని ఈ దర్శనములో పునీత పౌస్టిని అమ్మగారు ఈ 7 విషయాలు చూసి ఉన్నారు ప్రియులారా. అందుకే ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని ప్రభు కోరుకుంటున్నారు. ఈ దివ్య కారుణ్య పండగ పూట మనం మంచి పాప సంకీర్తన చేసి